ఒక్కొక్క ప్రాంతంలో తన ఆధిపత్యం పెంచుకోవడం కోసం ఉక్రెయిన్ రష్యాల మధ్య రెచ్చగొట్టింది అమెరికా. దాని పర్యవసానం లాభపడింది. ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవడానికి సిద్ధపడింది. నాటో ఎక్స్పాన్షన్ వైపుకి రంగం సిద్ధం చేసుకుంది. ఈ గొడవల మధ్యలో 2 కొత్త దేశాలు వచ్చి జాయిన్ అయినాయి. అట్లాగే నాటో ఇప్పుడు 30 దేశాల ఇదైంది. ఇంకా అట్లాగే ఉక్రెయిన్ కూడా చేరిస్తే 31 ఉంది. అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తూ రష్యాకి వ్యతిరేకంగా పెద్ద కూటమిని తయారు చేస్తుంటే ఇంతవరకు చూస్తూ కూర్చున్నటువంటి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ అంతు తేలుస్తోంది. మరొక వైపున కొత్త కూటమిని తయారు చేస్తుంది. ఇంతకుముందు ఎవడి వ్యాపారం వాడిదే అన్నట్టు సాగినటువంటి చైనా, ఇరాన్ ఇప్పుడు రష్యాతో చేయగలిపితే ఉత్తర కొరియా కూడా తోడు నిలిస్తే ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో అమెరికా ఆధిపత్యం ఉన్నటువంటి దేశాలు కూడా పక్కకు వచ్చేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యంలో ఉన్నటువంటి నైగర్, చాద్ ఈ 2 దేశాల్లో నుంచి అమెరికన్ బలగాలు, ఫ్రాన్స్ బలగాలు వెనక్కి వెళ్ళిపోక తప్పనటువంటి పరిస్థితి. తద్వారా ఆఫ్రికా ఖండంలో రష్యా పాత్ర ప్రారంభమైంది. దానికి తోడుగా అరబ్ దేశాల్లో అమెరికా పాత్ర తగ్గించి రష్యా వాళ్ళతో స్నేహం ప్రారంభించింది. క్రమంగా ఆయుధాల అమ్మకం కూడా అమెరికాని పక్కన పెట్టి రష్యా వైపుకి వెళ్ళడానికి సిద్ధపడేలా ఎత్తులు వేస్తోంది. టోటల్గా చూస్తే పుతిన్ గనక ఇంకో 10 ఏళ్ళు బతికుంటే ఆటోమేటిక్గా అమెరికా ఆధిపత్యానికి చెప్పడి మళ్ళీ యుఎస్ఎస్ఆర్ తరహా పాతకాల పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.